ఇక్కడ రామచంద్రమూర్తిని కేవలం ఒక భర్తగా చెప్పలేదు వాల్మీకి, సూర్యవంశపు చక్రవర్తిగా చెప్పారు. ఈ సమస్త భూమండలము ఇక్ష్వాకులదే. ఇది మనం ఏదైతే చూస్తున్నామో ఈ భూమండలం అంతా పరిపాలించింది ఇక్ష్వాకులే. వాళ్ళు ఏం చేశారు అన్నారు, ఒక్కొక్క దేశాన్ని జయించి దాన్ని పొంది అదంతా వాళ్ళ కింద వేసుకోలే, వాళ్ళ అండర్టేకింగ్లో తీసుకెళ్ళా. ఆ రాజుకే మళ్ళా అప్పగించి సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆ రాజు చేత ఆచరింపజేశారు. అది ఇప్పుడు రఘుమహారాజు ఈ సమస్త భూమండలం జయించారు. జయించిందంతా ఆయన చోట 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ ఆయన ఏం పరిపాలన చేయలే. ఆ రాజులకే అప్పచెప్పేసి, నాయన ఈ సమస్త భూమండలం మాది, మేము మీకు హ్యాండ్ ఓవర్ చేశాం, మళ్ళా మేము ఏ ధర్మాన్ని అయితే పాటించామో ఆ ధర్మాన్నే మీరు కూడా పాటించి మీ రాజ్యం మీరు చేసుకోండి. భూమండలం మొత్తం ఇక్ష్వాకులది. ఈ విషయం రాముల వారు వాలిని నిగ్రహించినప్పుడు వాలి అడుగుతాడు, 14 క్వశ్చన్స్ వేస్తాడు. నీకు నాకు పర్సనల్ రైవలరీ లేదు అసలు, నేను ఎక్కడో అరణ్యాల్లో ఉండే కోతిని, నువ్వు అంతఃపురంలో ఉండే రాజువి, ఇన్ బిట్వీన్ యూ అండ్ మీ అసలు ఎందుకు వచ్చింది అన్అనౌన్స్డ్ క్వారల్ అంటే. అప్పుడు చెప్పాడు వాల్మీకి రామచంద్రమూర్తి, పిచ్చివాడా, నాకు మా తండ్రికి డిస్ప్యూట్ వచ్చింది, మా తండ్రి నన్ను బయటికి వెళ్ళన్నాడు, బయటికి వెళ్ళినంత మాత్రాన నా రాజరికపు లక్షణాలు ఎక్కడికి పోవు. నా దగ్గర స్టాంపు లేదు, లేకపోయినా నేనే చక్రవర్తిని. మా తమ్ముడిని అయోధ్యలో కూర్చోబెట్టాను, రే నువ్వు అక్కడ రూల్ చేయని, ఇదంతా రూలింగ్ నేను చేస్తున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్స్, అంతే.